హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. నేను పల్లవి. ఈరోజు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి శ్రీకర్ స్కూల్కి వెళ్ళే వరకు వీడియో అయితే రికార్డ్ చేశానండి. అదే అప్లోడ్ చేస్తున్నాను. ఇప్పుడు టైం అయితే 6:30 6:45 మధ్యలో అయిందనమాట. స్కూల్కి వెళ్ళాలి. ఫస్ట్ డే ఇవాళ, సెకండ్ క్లాస్. ముందు రోజు ఇలా బ్యాగ్ వాష్ చేశానని చెప్పాను కదా, అది బాల్కనీలో పెట్టేశాను అనమాట. ఇంకా లేవగానే చూస్తున్నాను లోపల ఏమైనా వెట్ ఉందా, అంతా డ్రై అయిపోయిందా అని చెప్పేసి. బ్యాగ్ అయితే చక్కగా ఆరిపోయింది. ఇంకా తనకి బ్రేక్ఫాస్ట్ చేయడానికి అంతా రెడీ చేసుకుంటున్నాను అనమాట. పాలు ఇంకా రాలేదు, సో ఆల్రెడీ ఉన్న పాలైతే కాగపెడుతున్నాను. అలాగే ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తా అన్నాడు, అందుకని చెప్పి దోసపిండి అంతా కూడా కలుపుకుంటున్నాను. ఫ్రిడ్జ్లోంచి అప్పుడే తీసాను కదా, కొంచెం సాల్ట్ వాటర్ వేసేసి కలుపుకొని ఒక పావుగంట పక్కన పెట్టేస్తే దోశ వేసేటప్పుడు చక్కగా వస్తుంది అని చెప్పేసి. రోజులు ఎంత ఫాస్ట్గా గడిచిపోతాయండి. కొన్నిసార్లు మనకి తెలియకుండానే అనుకుంటాం కదా, కొన్ని సామెతలు ఉంటాయి, వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత దూరం వచ్చేసానా అని అనిపిస్తుంది అని. సో అలాగా శ్రీకర్ ఫస్ట్ క్లాస్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందో నిజంగా. ఇంకా ఇక్కడైతే కొంచెం సేపు సన్సోక్ అనమాట. నాకైతే వైటమిన్ డి డెఫిషియన్సీ గట్టిగా ఉంది. ఆల్రెడీ సప్లిమెంట్స్ కూడా వేసుకుంటున్నాను. బట్ ఇలా మార్నింగ్ సన్ ఇంపార్టెంట్ కదా, అందుకోసం ఇంకా వాటర్ తాగుతూ అక్కడ కొంచెం సేపు అయితే కూర్చున్నాను. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, మా ఇంటిలో అంటే మా సందులో చాలా వరకు సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఫుల్ బిజీగా ఉంది సందంతా. అలా చూస్తూ కాసేపు కూర్చున్న తర్వాత ఇంకా బ్యాగ్ సర్దడానికి అయితే వచ్చాను. డే 1 కదా, ఒక 4 రూల్స్ రఫ్ బుక్ ఒకటి పంపించమన్నారు. సరే కదా అని చెప్పి నేను ఎక్స్ట్రా ఒక డ్రాయింగ్ బుక్ కూడా పెడుతున్నాను అనమాట. కొత్త బుక్ ఒకటి తీస్తే ఉంది, సరే కదా దాని మీద పేరు రాసి పంపిద్దాం, మళ్ళీ మారిపోతుంది అని చెప్పేసి పేరు రాసి ఒక డ్రాయింగ్ బుక్, ఇంకా కలర్ పెన్సిల్స్, షార్ప్నర్, స్కేల్, ఎరేజర్ ఇవన్నీ పెట్టాలి కదా. సో అవన్నీ అయితే పెట్టి ఇంకా పంపిస్తున్నాను అనమాట. నాకు తెలిసి ఈ వీక్ ఏమీ చెప్పరేమో. తన్ని ఫస్ట్ క్లాస్లో పంపించినప్పుడు కూడా ఫస్ట్ వీక్ అంతా పెద్దగా ఏం చెప్పలేదు. అంటే డ్యాన్స్ క్లాసు, యోగా క్లాసు, డ్రాయింగ్ క్లాస్ అట్లా చెప్పారు కానీ అకాడమిక్స్ ఏం చెప్పలేదు. మేబీ ఏమీ చెప్పరని అనుకుంటున్నాను నేను. ఇంకా మాకు బుక్స్ లిస్ట్ కూడా ఇంకా రాలేదనమాట. మేబీ నెక్స్ట్ మండే నుంచి అంతా చెప్తారేమో. ఇంకా కొంతమంది పిల్లలైతే అసలు ఈరోజు రాలేదంట, నన్ను పంపించేశారు. మా ఫ్రెండ్స్ చాలామంది రాలేదు, వాళ్ళ అమ్మమ్మల ఇంటికి నానమ్మల ఇంటికి వెళ్ళారంట అని చెప్తా ఉన్నాడు. ఇది 2024లో డే 1 వెళ్ళినప్పుడు వేసుకున్న షర్ట్ అనమాట. నేను సేమ్ షర్ట్ వేసి ఆ ఫొటోస్ కొలాజ్ చేద్దామని ట్రై చేసి సేమ్ షర్ట్ వెతికి తీశాను. షర్ట్ బాగానే ఉంది, పడుతుంది. సో ప్యాంట్ అది టైట్ అయిపోయింది. వేరే ప్యాంటు సేమ్ కలర్ కాంబినేషన్లో ఐరన్ లేకపోయినా కూడా తీసి పెట్టాను, వేసుకుంటాడని చెప్పేసి. తీరా చూస్తే ఏం చేశాడో చెప్తా మీకు. ఇంకా ఇప్పుడైతే స్నాక్స్ తీసుకెళ్ళాలి కదా, వాటర్ మిలన్ తీసుకెళ్తా అన్నాడు. సమ్మర్లో వాడు చేసే బెస్ట్ థింగ్ ఏమైనా ఉంది అంటే వాటర్ మిలన్ తినడం. బోర్ కొట్టకుండా చక్కగా తింటానని చెప్తాడు. అంటే కొన్నిసార్లు అది చప్పగా కూడా వస్తుంది, అప్పుడు మనం చెప్పలేం, కానీ స్వీట్గా ఉంటే మాత్రం చక్కగా తినేస్తాడు. సరే కదా అని చెప్పి ఇక్కడ క్యూబ్స్ లాగా కట్ చేసి అవి సీడ్స్ కూడా తినేమని చెప్తున్నాం, ఎందుకంటే లేతగానే ఉన్నాయి. ఎలాగో వాటర్ మిలన్ సీడ్స్ కూడా ఇప్పుడు హెల్దీ అని చెప్పి చెప్తున్నారు కదా, సీడ్స్తో తినేమంటే తింటున్నాడు. అలా జరుగుతుందనమాట. ఇంకా బాక్సులు 4 డేస్ గ్యాప్ వచ్చింది కదా, ఏం ఎక్కడున్నాయో కనిపించట్లేదు హడావిడిలో. సరే కదా ఏదైనా తీసుకెళ్ళొచ్చులే, స్నాక్స్ బాక్సే కదా అన్నట్టుగా. సో ఫైనల్గా అయితే ఒక బాక్స్ తీసేసి దానిలో అయితే ఈ కట్ చేసిన క్యూబ్స్ అన్నీ పెట్టేస్తున్నాను. రిమైనింగ్ కూడా కట్ చేసి మా కోసం ఫ్రిడ్జ్లో పెట్టేశాను, కొంచెం సేపు ఆగిన తర్వాత తినొచ్చులే అని. ఈ సమ్మర్లో ఏదైనా బాగా ఇష్టంగా ఏదైనా తింటాము అంటే ఈ వాటర్ మిలనే. మేమైతే మ్యాంగోస్ చాలా తక్కువ తింటాము సమ్మర్లో వచ్చినా కూడా. ఇవైతే మాత్రం చక్కగా నేను రోజు తెప్పిస్తా, లేకపోతే బయటకు వెళ్ళినప్పుడు తేవడం ఏదో ఒకటి చేస్తామన్నమాట. వాడికి కావాల్సినవన్నీ అందులో పెట్టేసి రిమైనింగ్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. భలే అయిపోయినాయండి రోజులు, ఎంత ఫాస్ట్గా అయిపోయినాయో. ఫస్ట్ క్లాస్ మేము స్కూల్ వెతికినంతసేపు పట్టలేదేమో వాడు క్లాస్ అయిపోవడం అనిపించింది నాకు. అంటే వాడిని ఎన్ని టెస్టులు రాయించడానికి ఎన్ని స్కూల్స్ తిరిగాము, అడ్మిషన్స్ కోసం ఎంతలా, అంటే మాకు కావాల్సినట్టు ఫస్ట్ క్లాస్కి రావడానికి అని. ఎందుకంటే హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ద స్కూల్ శ్రీకర్ ఏజ్కి ఓన్లీ యూకేజీ ఇస్తామని చెప్పారు. బట్ శ్రీకర్ ఏంటో గట్టిగా చెప్పాడు, నేను యూకేజీ చదవను, నేను ఆల్రెడీ చదివేశాను కాబట్టి నేను యూకేజీ చదవను, కావాలంటే ఈ ఓల్డ్ స్కూల్లోనే ఉంటాను కానీ బట్ నేను యూకేజీ చదవను అని చెప్పి. ఏమో కొన్నిసార్లు అనిపిస్తుంది వాళ్ళ మాటలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలేమో అని. సో అలా ఇచ్చినందువల్ల ఇంక ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అయిపోయింది. లేదు అప్పుడే వాడు లైట్ తీసుకుని సరే చదివేస్తా యూకేజీ అంటే మేము యాక్చువల్గా వేరే స్కూల్లో వేసి ఉండేవాళ్ళం, వేరే దగ్గర ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు నాకు అనిపిస్తూ ఉంది ఎంత కష్టపడ్డాం స్కూల్ ఎతికినప్పుడు, ఈ ఇల్లు ఇంత దగ్గరగా చూడడానికి ఎంత కష్టపడ్డాం, కానీ 1 ఇయర్ ఎలా తిరిగి వచ్చేసింది, ఎంత ఫాస్ట్గా అయిపోయింది అని చెప్పి. సో ఇంకా ఇక్కడ నిద్ర అయితే లేపాను, లేచి బ్రష్ చేస్తున్నాడు అనమాట. అలా జరుగుతూ ఉంది. అలా చూస్తూ ఉండగానే సెకండ్ క్లాస్కి వచ్చేసాడు.
సో ఈ ఇయర్ కూడా సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయంట కానీ బట్ ఆబ్వియస్లీ ఐసీఎస్ఈ అవడం వల్ల కొంచెం టఫ్గానే ఉంటుంది సిచ్యువేషను. ఈ బుక్స్ ఇవన్నీ భారం పడిపోతుంది కదా, తొందరగా పెద్దగా అయిపోయాడేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. స్నాక్స్ బస్సులో తినడానికి స్నాక్స్ పెడుతున్నాను ఇక్కడ. ఇవి పప్పు చెకోడీలు అంటారు కదా, మీలో ఎవరికైనా తెలుసా? చిన్నప్పుడు అయితే రెడ్ కలర్లో వచ్చాయి. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని, నేను చిన్నప్పుడు అక్కడ నుంచి చదువుకునేదాన్ని. అక్కడ బాబురావు కొట్టు అని ఒక కొట్టు ఉండేది. వాళ్ళు అక్కడ జీడీలు, ఈ పప్పు చెకోడీలు అప్పుడే కాజాలు అక్కడ ఫ్రెష్గా చేసి అమ్మేవాళ్ళు అనమాట. మా చిన్నప్పుడు 10 రూపీస్ ఉండేది ప్యాకెట్. ఎవ్రీ సండే తెచ్చుకుని మేము ఇంకా మా మామయ్య వాళ్ళ పిల్లలు ఇంకా మా చెల్లి వాళ్ళందరూ కలిసి కూర్చొని తినేవాళ్ళం అనమాట. ఆ ఒక ప్యాకెట్ స్నాక్స్ లాగా ఒకటి తెస్తే అందరికి వచ్చేది. బట్ ఇప్పుడు అవి దొరకడమే కష్టమైపోయినాయి. రీసెంట్గా కోనసీమ వంటిల్లులో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళాం కదా, అక్కడి నుంచి బయటకు రాగానే గోదావరి రుచులు అని చిన్న బయట ఒక స్టాల్లో ఉందన్నమాట. వాళ్ళ దగ్గర మనకి గోదావరి ఫేమస్ అన్నీ ఉన్నాయి, లైక్ పూతరేకులు, ఇట్లా స్నాక్స్ అంటే హాట్ స్వీట్ అన్నీ ఉన్నాయన్నమాట. గొట్టం కాజా ఇలా అన్నీ ఉన్నాయి. సో అప్పుడు ఇవి పప్పు చెకోడీలు తీసుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. అటువైపు వెళ్తే ట్రై చేయండి మీరు కూడా. ఇంకా ఇక్కడ దోశ కూడా వేసేసాను. దగ్గొస్తుంది, చట్నీ ఏం వద్దన్నాడు. సరే కదా అలాగే తినేస్తానంటే ఇంకా నేను చట్నీ కూడా ఏం చేయలేదన్నమాట. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ తను ఒక్కడి కోసమే, మేమైతే కంప్లీట్గా మానేసాం తినడం మార్నింగ్. ఇంక ఈ షర్ట్ వేసుకున్నాడు, బటన్స్ పెట్టిన తర్వాత నాకు గుచ్చేస్తుంది వద్దు అని చెప్పి స్టార్ట్ చేశాడనమాట. ఇంకా వాళ్ళు ఏదనుకుంటే అదే చేస్తారు కదా. నేను అక్కడికి చెప్పాను, ఇట్లా ఫోటో తీస్తా శ్రీకర్ 24లో 25లో అంటే, నాకు వద్దమ్మా నాకు గుచ్చేసుకుంటుంది అని చెప్పాడు. సర్లే ఇంకా చూస్తే ఈ కొత్త షర్ట్ ఒకటి ఉండిపోయింది ఇంట్లో, ఎల్లో కలర్ది. సరే ఎల్లో మంచిదే కదా అని చెప్పి ఇంకా ఆ షర్ట్ అయితే వేసేసాను. ఎంత ట్రై చేసినా ఒప్పుకోలేదనమాట. అదేంట్రా వేసుకోరా, నువ్వు ఫస్ట్ డే స్కూల్కి ఇదే వేసుకున్నావు అని చెప్పినా కూడా మళ్ళీ ఇదే వేసుకుంటానా, అప్పుడు వేసుకుంటే నాకు వద్దు అది అని చెప్పాడనమాట. యాక్చువల్గా యూనిఫామ్ కానీ స్పోర్ట్స్ యూనిఫామ్ కానీ వేసుకురమ్మన్నారు. నేనే ఏముందిలే అన్నట్టుగా ఇంకా సివిల్ అయితే వేశాను. ఈరోజు కూడా సివిల్ వేసుకోమంటే నాకు వద్దమ్మా నేను యూనిఫామ్ వేసుకెళ్ళిపోతాను అని చెప్పాడనమాట. ఇంక ఈరోజు నార్మల్గా యూనిఫామ్ వేసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా ఇక్కడ రెడీ అయిపోయి కిందకి వెళ్ళిపోతున్నాం. మేము కిందకి వెళ్ళంగానే బస్సు రెడీగా ఉందన్నమాట. మేము అనుకున్నాం కొత్త పిల్లలు ఎవరైనా యాడ్ అవుతారేమో, లేట్గా వస్తుందేమో బస్సు అని చెప్పి. సో ఆన్ టైం వచ్చేస్తుంది అనమాట. మాకు రోజు అలా వస్తుంది అలాగా. మొన్న క్లాస్ పార్టీ అప్పుడు ఈ స్నాక్స్ ఇది ఒకటి తీసుకెళ్ళాడు, ఈ బాస్కెట్ తీసుకెళ్ళాడు. అది మొత్తం బస్సులో వదిలేసి వచ్చాడనమాట. ఆ రోజు ఇంకా ఆయా గుర్తుపెట్టుకుని నాకు తెచ్చిచ్చింది. మేడం బాబు మర్చిపోయాడు ఇంకా తీసుకోండి, చాలా రోజుల నుంచి బస్సులో ఉండిపోయింది అని చెప్పి. సరే కదా అని ఇంకా అవైతే పైకి తీసుకొచ్చాను. ఇలా ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారని చెప్పాను కదా మా సందులో. పాపం పేరెంట్స్ అందరూ ఇలా వెహికల్స్ పెట్టుకుని వాళ్ళు వచ్చే వరకు ఎండలో 12 వరకు వెయిట్ చేస్తున్నారు. లోపల రాసే వాళ్ళకేమో కానీ పాపం వీళ్ళకి ఎండలో ఎలా ఉంటుందో అని అనిపిస్తూ ఉంది. ఇంకా మా కోసం అయితే ఇక్కడ మార్నింగ్ వాటర్ తాగాలి కదా, దాని గురించి మార్నింగ్ డ్రింక్ కోసం వాటర్ పెట్టేసుకుని అందులో కొన్ని ధనియాలు మెంతులు వేసేసుకుని వాటర్ అయితే బాయిల్ చేసేసుకుంటున్నాను. మార్నింగ్ ఇవి బాయిల్ చేసుకున్న తర్వాత చెరొక గ్లాస్ అయితే తాగుతాము నేను మా హస్బెండ్. దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి. ఏదైనా డీటెయిల్ వీడియో కావాలంటే చెప్పండి, చేస్తా ఒకరోజు. పక్కన అలాగే పాలు కూడా వచ్చేసాయి, అప్పటికి పాలు కూడా పెట్టుకున్నాను కాఫీ తాగడానికి. ఇంకా ఈ 2 తాగేలోపే మాకు చాలా వరకు ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. ఇంకా 1కి 1:30 కల్లా ఇంకా లంచ్ చేసేస్తామన్నమాట. ఇలా జరిగింది ఈరోజు. సో నాకు ఒక గుర్తుగా ఉండాలని చెప్పి డాక్యుమెంట్ చేశాను అనమాట. సెకండ్ క్లాస్లో ఫస్ట్ డే. సో వెళ్ళేటప్పుడు ఏడ్చాడు, మళ్ళీ మిస్ అయిపోతాను నేను టీచర్ని అది ఇదని. ఫైనల్గా అయితే పంపించేసా. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.